పాపా పని చేయి. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ మమ్మీ. హ్యాపీ హోలీ. బాయ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ హోలీ ఎలా ఎంజాయ్ చేశారు? ఈరోజు వ్లాగ్లో మా హోలీ సెలబ్రేషన్ షేర్ చేసుకోబోతున్నాను. ఖుషిగాడికి అయితే ఫుల్ ఫీవర్ ఉంది, బట్ అయినా కూడా హోలీ ఆడాలని చెప్పి కిందికైతే వచ్చేసింది. హ్యాపీ హోలీ. అందరి మీద రన్ రన్ మమ్మ. వద్దు కాదు, పూజించుకోవాలి ఇక గతం. ఒరే ఇక్కడ కొత్తగుంటే ఎట్లరా? నడు అట్నాడు, అందరి దగ్గరికి వెళ్ళు, అందరి దగ్గరికి వెళ్ళు. బాబా వాళ్ళ మీద పోసేరా, వాళ్ళ మీద పోసేరా, ఫినిష్ చేయాలని. హ్యాపీ హోలీ రా. హ్యాపీ హోలీ. పింకా పూసారా, పింక్ పూసారా, ఆకపోయిరా పింక్. రన్ రన్ మేడం. ఏంటది? ఏం చేస్తుంది? ఆరెంజ్ ఏందన్నా? నీ ముక్క అంతా సౌండ్ అయింది, పోయింది. అదే మమ్మ హోలీ టీత్కి కూడా ఆడినావా అని. టీత్ అయితే గద్ద పింక్ ఉన్నాయి, టీత్కి కూడా మూసుకున్నావా? ఓ మనిషి స్నానం అయింది, బట్ నీ మూతి ఏంది అట్లుంది? చెప్పు, ఈ మూతి చూపి, నీ చెంప చూపి. దానికి చూసుకోలే అసలు ఎట్లుంది దాని పరిస్థితి. ఫుల్గా హోలీ ఆడేసి వచ్చింది, కలర్స్ సూపర్ ఎంజాయ్ చేసింది వాళ్ళది. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చొని ఆడుకుంటుంది. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను, దీంతో మంచి టైం స్పెండ్ చేస్తుంది. ఖుషిగాడికి పెద్దగా పజిల్స్ ఇష్టం ఉండవు. పజిల్స్ అంటే ఏదన్నా ఒక యానిమల్ ఆర్ ఏదో థీమ్ బేస్డ్ పార్ట్స్ ఉండి వాటిని జాయిన్ చేయమంటారు కదా, అలాంటివి కూర్చొని ఆడమంటే అది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. అందుకే నేను ఇలాంటివి తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ అన్ని కలర్ పీసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇవన్నీ పీసెస్ని కూడా మనం ఆ వుడెన్ బోర్డ్లో ప్రాపర్గా అరేంజ్ చేయాలి. వీటిని మనం కరెక్ట్గా పెట్టలేదంటే ఎట్ ద ఎండ్లో 1 or 2 పీసెస్ మిగిలిపోతాయి. సో అన్నిటిని కరెక్ట్గా అరేంజ్ చేయడమే దీని టాస్క్. సో అది ఫస్ట్ అయితే మంచిగా ట్రై చేస్తుంది. లేదు అంటే పేపర్లో మనకి ఏ వేలో అరేంజ్ చేయొచ్చు అనేది కూడా ఇచ్చారు. సో అది చూసుకుంటూ చేసేస్తుంది. ఖుషిగాడికి అయితే యాక్టివిటీ చాలా బాగా నచ్చింది. అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour టైం అయితే స్పెండ్ చేస్తుంది. ఇది నేను వెరీ రీసెంట్గా తీసుకున్నాను, హార్డ్లీ ఒక 1 week కూడా కాలేదు తీసుకొని. బట్ మంచిగా టైం స్పెండ్ చేస్తుంది, దానంతటదే తీసుకొని ఆడుతుంది. వావ్ ఖుషు, యూ డిడ్ ఇట్. ఎంత ముద్దు చేసింది అది. నీకు నచ్చిందా ఈ గేమ్? ఇది నువ్వే చేసావా మమ్మ? పేపర్ చూసుకుంటూ చేసేసావా? చూపి పేపర్లో ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయమ్మా. దానికి ఫీవర్ ఉండేసరికి ఏం సరిగా తినట్లేదు. పాప్కార్న్ అయితే కొంచెం ఇష్టంగా తింటుందని చేసి ఇచ్చా. ఏమైందమ్మా నీకు? ఇప్పుడు స్కూల్ లేదు. ఖుషిగాడు ఇవాళ బిస్కెట్ దండ వేస్తారు కదా నీకు, ఈరోజు నువ్వే గుచ్చుతావా బిస్కెట్ దండ? నేను హెల్ప్ చేస్తా, నేను కలిసి చేద్దామా? ఓకే
ఉడకాలంటే బేబీ కొబ్బరికాయ ఇస్తా. అవును, డ్రై అయితే కుడుకవుతుంది. కమ్, ఇప్పుడు వీటిని మనం హోల్ చేసి ఇప్పుడు ఏం చేద్దాం, వీటిని నువ్వు కుచ్చుతావా? పిల్లలకి హోలీ రోజున ఇలా బిస్కెట్స్తో దండ వేస్తారు. బిస్కెట్స్తో కానీ నువ్వులు, డ్రై ఫ్రూట్స్ అలా డిఫరెంట్ వాటితో దండలు చేసి వేస్తారు. సో ఖుషిగాడికి ఎవ్రీ ఇయర్ హోలీకి నేను బిస్కెట్స్ దండ వేస్తా. మనకి ఇలా ఆల్రెడీ దండలు కుచ్చిపెట్టినవి బయట కూడా దొరుకుతాయి, కావాలంటే కొనుక్కొని వేసేసేయచ్చు. సో నేనైతే ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే ఖుషిగాడికి దండ గుచ్చి వేస్తున్నా. బిస్కెట్స్ ఇస్తాం, ఏంటిరా ఖుషి బిస్కెట్స్ ఇస్తాం, తీసుకోండి. కిందకి వెళ్ళి ఇస్తాం. నువ్వు కూర్చుతావా? నీకు ఒకటి కూర్చుపోయినా సూది పట్టుకో. ఇది ఉంది కదా, ఇట్లా పెట్టు, దూరం పెట్టు. హోల్ ఏది? ఇప్పుడు హోల్ లేదు కదా, పెట్టు ఇట్లా మిడిల్లో పెట్టి కొంచెం ఇలా అంటే పైకి వెళ్ళి సూది. నువ్వు పైకి వెళ్ళి ఇట్లా పట్టుకున్నది కొంచెం ఎస్, స్లోగా గట్టి గుంజొద్దు బిడ్డ. ఇట్లా దీన్ని థ్రెడ్తో దీని కింది కనాలి. ఇదో అమ్మ తీసుకో. థ్యాంక్ యూ బిడ్డ. అలా వీడియో చెప్పేస్తాను. బింగ 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 తుంబల్కి ఈరోజు నేను దండ ఖుషిగాడితోనే చెప్పిద్దాం అనుకున్నా, బట్ దానికి ఫీవర్ పెరిగింది, దాంతోపాటు కోల్డ్ అండ్ కాఫ్. ఇంకా మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉండే కదా, దానికి ఇంకా చేతనవ్వట్లే. బట్ నేనే దాన్ని కొంచెం యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేస్తున్నా. లేదంటే ఇప్పుడు పడుకుందంటే ఎప్పుడు లేస్తుందో తెలీదు. సో ఫాస్ట్గా దాన్ని ఫ్రెష్ అప్ చేసేసి దండ వేసేస్తే అయిపోతుందని. సో మంచిగా ఇద్దరం కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఫైనల్లీ బిస్కెట్స్తో దండ అయితే రెడీ చేసేసాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఖుషిగాని రెడీ చేయడం. సో అది ఎంత క్యూట్గా రెడీ అవుతుందో మీరే చూడండి. సో ఇక్కడైతే నేను 2 డ్రెస్సెస్ తీసుకున్నా దానికోసం. సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్కి కాటన్ అయితే ఇంకా బాగుంటుందని. ఈ 2 డ్రెస్సెస్లో అది ఏం వేసుకుంటుందో చూడాలి. మమ్మ ఈ రెండిట్లో ఏది వేసుకుంటావు? ఇదా? ఓకే, చలో లెట్స్ గెట్ రెడీ. అండ్ ఇక్కడ వచ్చి నా క్యూటీ పై రెడీ అయిపోయింది. ఇంతసేపు కొంచెం డల్గా చేతగానట్టు ఉండే, బట్ ఇప్పుడు చూడండి లిప్స్టిక్ అనగానే దానికి ఎక్కలేని ఎనర్జీ వచ్చింది. చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిందో. చాలు తెచ్చి చాలు. సో మా ఖుషిగాడి ఓవరాల్ లుక్ ఇది. ఇక్కడ వచ్చి నేను కూడా ఫాస్ట్గా రెడీ అయ్యా. అండ్ ఇద్దరం కలిసి మంచిగా కొన్ని ఫొటోస్ దిగాం. క్యూట్. ఆ బిస్కెట్స్ ఎవరు తినొచ్చు? నువ్వే తినాలా? రెడ్ బెలూన్ రెడ్ అమ్మ. రెడ్ బెలూన్ రెడ్ అమ్మ. రెడ్ ఖుషి. బిస్కెట్ దండలో ఖుషిగాడు ఈరోజు భలే క్యూట్గా ఉండే. సో మెల్లిగా దాని ఎనర్జీ డౌన్ అవుతుండే. ఫాస్ట్గా పిక్స్ అయితే తీసాను. పిక్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తా. మీకు ఏ పిక్ నచ్చిందో అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సీ యూ సూన్, బాయ్.